ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2/12/2024 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మనకి మార్గశిర మాసంలోకి ప్రారంభమైంది. ఈరోజు పాడ్యమి మధ్యాహ్నం 12:40 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 3:42 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు ఉదయం 8:05 వరకు ఉంటున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుంచి 1:11 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:39 నుంచి 3:24 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నదనే విషయాన్ని గుర్తించండి. అలాగే రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు, సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమన్వయం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వార ప్రారంభంలోనే డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే ఈ మనిషి ఏంటి నెగిటివ్ చెప్పిన అనుకోకండి. ఈరోజు ఈ రాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది. ధన నష్టము, వస్తువులు పోగొట్టుకునే అవకాశము, కళాకారులకి క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి కూడా నష్టదాయకం కనబడుతోంది. మధ్యవర్తి ద్వారా మోసపోయే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. లేనిపోని అనవసరపు అనుమానాలతో, అపార్థాలతో మన కుటుంబపరమైన చికాకులు పొందుకునే అవకాశం, భార్యాభర్తల మధ్య, ప్రేయసీ ప్రియుల మధ్య, మాతాపితృలతో ఇబ్బంది ఏర్పడే అవకాశం, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును. పోలీస్ స్టేషన్లో గొడవలు కొద్ది తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నిదానము, ఓపిక ఎక్కువగా ఉండాలి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగం చేసే వారికి కూడా ఉద్యోగ భంగము. అలాగే విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండి ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి, నష్టాన్ని పొందుకుంటారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం నష్టాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి ఇబ్బంది కలిగే అవకాశం, కార్మిక సోదరులు జారిపడే అవకాశం ఉంది. తస్మా జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. దయచేసి అందులో పెట్టుబడి పెట్టకండి. అక్రమ సంబంధాలు, ప్రేమ కలాపాలు మీకు జీవిత నష్టాన్ని, ఆర్థిక ఇబ్బందుల్ని, వ్యాపార భాగస్వామితో మోసపోయే అవకాశాలను కూడా కలిగించే అవకాశం ఉంది. తస్మా జాగ్రత్త. ఈరోజు తప్పనిసరిగా మీరు జన్మజాతకాన్ని చూయించుకోవాల్సిందే. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే భగవద్గీత పారాయణం 6 నుంచి 11 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా సరే నల్ల నువ్వులు, బెల్లము దానంగా ఇవ్వండి. బీదవారికి అన్నదానం చేయండి. ఉదయం 10 గంటల నుంచి 11:26 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సువర్ణ అవకాశాలు, మంచి ఆత్మీయుల కలిక, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత, రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగ్యం, సంతాన ప్రాప్తి, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం, ఆస్తిపాస్తుల అమ్మకము, కొనుగోళ్లు,
పంపకాలు లాభాన్ని కలిగిస్తాయి. కోర్టు వివాదాలు సమస్య అవకాశాలు. విద్యార్థులకి లాభము, ఉద్యోగస్తులకి ఉద్యోగానుకూలత, విదేశీయాన ప్రయాణంలో అనుకూలత, వీసా సంబంధ సౌలభ్యము, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశాలు, సంపూర్ణ ఆరోగ్యవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. అనుకున్నది సాధించే అవకాశం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ జంటకు అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోనూ చాలా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం, ప్రశాంతత, ఆనంద యోగాన్ని పొందుకుంటారు. చాలా మంచి ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర కూడా మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం బలం కనబడుతోంది. కొత్త వస్తువుని కొనుగోలు చేస్తారు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా అనుకూలతన శుభయోగంగా చెప్పవచ్చు. ఈ రోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా చాలా మంచి అదృష్ట యోగాలు. పిల్లల విషయంలో గొప్ప మార్పులు, ఆనందకరమైన శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం. పిల్లల అభివృద్ధిలో మీరు భాగస్వామ్య అవకాశాలు, మీ పిల్లలు విదేశాల్లో విద్యావంతులైనటువంటి శుభ సూచన. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళే అవకాశం. ఏదైనా కారణము చేత ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగం పోగొట్టుకున్న వారికి మీ తప్పు లేదని తెలుసుకొని ప్రభుత్వం వారు మళ్ళీ మీకు కొత్త ఉద్యోగ ప్రయత్నము, అటువంటి ఆర్డర్లు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభమే ఉంటుంది. మత్స్యకారులకి సంపద, రొయ్యలు, చేపల లాభం. రైతన్నలకి, పూలు, పళ్ళు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను అభివృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ కలిసి వచ్చే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రశాంత విజయము, ఆకస్మిక ధనప్రాప్తి, సంతాన యోగ్యత పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం పొందుకునే అదృష్టం కనబడుతోంది. ఈ రోజంతా కూడా మీకు చాలా శుభకరంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి భార్య తరపు బంధువుల నుంచి ఒక శుభవార్త వినే అవకాశం. అది వివాహ యోగ్యత కావచ్చు, సంతాన సంబంధ విషయం కావచ్చు, లేదా ఆస్తి విషయాలు కావచ్చు. ఏదైనా ఒక మంచి శుభవార్త వినడం, ఇంట్లో వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సోదరుల మధ్య మైత్రి, ఉమ్మడి ఆస్తుల్ని పంచుకునేటువంటి అవకాశాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి శుభతరుణం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు అందుకోవడం, లేదా మంచి ఇల్లు కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలోను, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, స్త్రీమూర్తులకు, సీనియర్ సిటిజన్స్ కి లాభవంతమైనటువంటి శుభస్థితిగా చెప్పవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభదాయక స్థితి వల్ల అప్పుల బాధ విముక్తులవ్వడం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, ఏదైనా గృహము కానీ, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, మంచి విశేషమైనటువంటి రాజయోగాన్ని పొందుకునే అదృష్టం. మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ జంటకి మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళే నిమిత్తం విదేశాలు వెళ్ళవచ్చును. విద్యార్థులకి లాభము, ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కాస్త
ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. లేనిపోని అనవసరపు వ్యక్తులతో మాటలు, అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళడం, లేనిపోయినటువంటి విషయాల్లో తలదూర్చి పెత్తనం చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య భంగము, ఆలోచన భంగం కూడా. వివాదాలకి తావిచ్చే అవకాశం, తొందరపాటుతనము, మధ్యవర్తిత్వం చేయడము, చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారంలో కూడా నష్టాలు. కస్టమర్స్ చేత మీరు కానీ మీ వల్ల కస్టమర్స్ కానీ మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి ఇబ్బందికర వాతావరణం, సముద్రంలోకి వెళ్ళకూడదు, జాగ్రత్త. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను ఇబ్బందికరంగా ఉంటుంది, జాగ్రత్త. రైతులు మధ్యవర్తిత్వం చేయకండి, కొద్దిగా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది, కళాకారుల క్రీడాకారుల నష్టం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ నిరుపదాలకి నష్టము. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి మోసపోయే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనపడుతోంది, జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, విదేశీ ప్రయాణం మంచిది కాదు, మధ్యవర్తిత్వం చేయకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యటికి నష్టం. ప్రేమ కలాపాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులను మోసం చేసే వారికి తీవ్రమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇబ్బందికరంగా ఉంటుంది. లేనిపోని అనవసరపు వాదోపవాదాలు మీ నష్టాన్ని కలిగిస్తాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి. మద్యపాన సేవన చేయకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగానికి రాజీనామా చేయకండి. కొత్త ఉద్యోగ ప్రయత్నం ఈ రోజు మంచిది కాదు. వీసా సంబంధ ఇబ్బందులు ఉంటాయి. పోటీ పరీక్షలు ఉంటే మాత్రం, అకాడమిక్ పరీక్షలు ఉన్నా సరే, చాలా సమయ పాలన, పూర్తి స్థాయి ఏకాగ్రత ఉంటేనే మీకు మంచి మార్కులు, పర్సెంటేజ్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. తప్పనిసరిగా మీరు జన్మజాతకాన్ని చూయించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు మీకు ఉదయం 7:34 నుంచి 9 గంటల వరకు, తిరిగి సాయంకాలం 5:17 నుంచి 6:22 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. తప్పకుండా మీరు ఈ సమయంలో భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, ఎవరికైనా గొడుగు కానీ చెప్పులు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి చాలా చాలా అనుకూలవంతుల శుభయోగం, మంచి మాట తీరు. 10 మందిలో గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారు. 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటారు. చిత్ర నిర్మాణ రంగంలో లాభాలు బలంగా ఉన్నాయి. దర్శకులకి, నిర్మాతలకి లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం ఉంటుంది. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమకు మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ నిరుపదాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు. యజ్ఞయాగాది క్రతుల్లో పాలు పంచుకునే అవకాశం. ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, శుభవార్తా శ్రవణం, ఆస్తి పంపకాల లాభాలు, కుటుంబ సౌఖ్యము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభము, విద్యార్థి విద్యా లాభము, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అత్యంత అనుకూలమైన శుభయోగం. జ్యోతిష్య పండితులకి లాభం. ఈరోజు చాలా మంచి శుభయుక్తమైనటువంటి స్థితి కనబడుతోంది. ప్రయాణ లాభాలు, ధనయోగాలు, రుణ విమోచనాలు, తప్పకుండా ఆనందకరమైనటువంటి సంపద, కుటుంబంలో సఖ్యత, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వాక్చాతుర్యం, వాహన యోగం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైనటువంటి సంపద, వివాదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలవంత స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభవంతమైన స్థితి.
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను అనుకూల పరిస్థితి. కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కళా ప్రదర్శన, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, అప్పుల బాధను తప్పక విముక్తులవుతారు. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను మంచి వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ బదిలీలు, అలాగే ఒక రాష్ట్రం నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరే రాష్ట్రంలోకి డిప్యూటేషన్ మీద ఉద్యోగ బాధ్యత నిర్వర్తించవచ్చు. లేదా వేరే దేశంలో కూడా మీ యొక్క అంటే రాయబార కార్యాలయంలో ఉద్యోగ నియామకం చేపట్టే అవకాశం కనబడుతుంది. తప్పకున్నటువంటి శుభయోగాలు ఉన్నాయి. మంచి అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, ఇదంతా మీకు చాలా ఆనందకరమైన శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఒక వాహనం మీ చేతికి వచ్చే అవకాశం. కొనాలి అనుకుంటూ రూపాయిని కూడబెట్టుకొని మీరు ఒక వాహనాన్ని కొనుగోలు చేయడం, మీ తల్లిదండ్రులు కూడా మీకోసం కష్టపడి ఒక మంచి వాహనాన్ని కొనిగించే ప్రయత్నం ఉంది. ఈరోజు జాతకం బ్రహ్మాండం ఉంది, కానీ వాహనం కొంటున్నారు కదా, ఇప్పుడు స్నేహితుల వద్ద కానీ ఇతరుల వద్ద కానీ మీ యొక్క వాహన వేగాన్ని, మీ డ్రైవింగ్ స్కిల్స్ని చూపించే ప్రయత్నం చేయకండి భవిష్యత్తులో కూడా. ఎందుకంటే వాహనం అనేది మీరు ఆనందంగా కళాశాలకో లేదా ఆఫీస్కో వెళ్ళడానికి మీ పేరెంట్స్ కష్టపడి కొనిచ్చింది, లేదా మీరు కష్టపడి కొనుక్కున్నది. దానిని నష్టం చేసుకునే ప్రయత్నం చేయకండి. అంటే దుష్టులతో సావాసం చేసి, మద్యపాన సేవన చేసి ఎట్టి పెద్దలు వాహనం నడపకండి. ఈరోజు మీకు వాహన యోగం ఉంది, అనుకూలంగా ఉంది. ఈరోజు మొత్తం చాలా అనుకూలంగా ఉంది. ధన, కనక, వస్తు, వాహన శుభయోగాలు ఉన్నాయి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, దేవాలయ సందర్శన, రుణపీడా పరిహారం, రోగనాశనం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, పొలం లాభం, స్థలము లాభం, గృహ లాభం, రైతన్నలకి పంట లాభము, పూలు పలుకు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి బ్రహ్మాండమైన విద్యాలాభం, బ్యాక్లాగ్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, ఐఎల్సీ, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, స్టాట్ లాంటి పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశం. విదేశాలు వెళ్ళే నిమిత్తం ఈ ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాలు వెళ్ళగలరు. వీసా సౌలభ్యం, విదేశాల్లో ఉన్న వారికి కూడా తప్పకుండా గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం కనపడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వలను ధన ప్రాప్తి, ఉద్యోగ లాభం, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగంలో అనుకూలత, బెంచివిన ఉద్యోగం ప్రైవేట్లో మాలే అవకాశం కనబడుతోంది. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి మంచి అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనంద లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, వ్యాపార లాభం. విదేశీయాన్ని కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. కోర్టు తగాదాలు సమసిపోయేటువంటి అదృష్ట యోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి తీవ్రమైన వ్యతిరేకత ఫలితాలు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. ఏమండి పలానా ఆయన బాగుందని చెప్పారండి, ఇప్పటికీ కామెంట్స్ పెడుతుంటారు, దానికి సమాధానం చెప్తూ ఉంటాను. నలుగురు కుంభరాశి వాళ్ళు బాగాలేదన్నారండి, మీరు బాగుందనండి ఒక ఆయన కామెంట్ పెట్టాడు పాపం. నేను చెప్తాను, ఈ 5 ఫాలో అవుతున్నారు కదా, మీరు గత వారం రోజులుగా నేను చెప్పిన ఫలితాలు బాగున్నాయా, గత 2 మాసాలుగా నేను చెప్పిన ఫలితాలు అనుకూలంగా ఉన్నాయా, ఇతరులు చెప్పిన అనుకూలంగా ఉన్నాయా, దానిని తప్పక ఫాలో అవ్వండి. ఎందుకంటే అసందగ్ధమైనవి, అనవసరమైనవి చెప్పగలిగేటువంటి విషయం నా దగ్గర లేదు. కాబట్టి ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించే రోజువారి ఫలితాలు చెప్తాను. మీరు ఎలా చెప్తారు చెప్పండి అని అడిగితే, ఈరోజు చంద్రుడు ఎక్కడున్నాడు, చంద్రుడి నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, ఈరోజు సూర్యోదయ లగ్నం ఏమిటి, ఆ లగ్న ప్రకారం ఏంటి. స్వామి లగ్నం ఒకటే ఉంటుంది కదండి, ఇప్పుడు సంక్రాంతి నుంచి మకర లగ్నం అంటారు కదా, మకర సంక్రమణ అంటారు కదా, మరి ఆ మకర సంక్రమణ లగ్నం అదే ఉంటుంది కదా, నెల రోజులు. లగ్నాతో చంద్రుడు మారుతుంటాడుగా, లగ్నము చంద్రుడిని బట్టి ఆధారం చేసుకొని చెప్పేటువంటి ఫలితాలు. నష్టం ఉంటే నష్టం ఉందని చెప్తాను, ఆర్థిక నష్టమా, ఆరోగ్య భంగమా చెప్తాను ఖచ్చితంగా. కాబట్టి మీరు కాస్త సమయం తీసుకొని దయ ఉంచి ఏవి ఫలితాలు మీకు సూటబుల్గా ఉన్నాయో వాటిని ఫాలో అవ్వండి. మోర్ దెన్ 70%, అంటే మీ ఇచ్చే ఫలితాలు కూడా
ఈ 5 70% ఏవి మీకు అనుకూలంగా ఉన్నాయి వాటి నమ్మండి. కానీ గోచార ఫలితాలు 40 నుంచి 50% వరకు మాత్రమే మీకు అనుకూలంగా ఉంటాయి. జన్మజాతకం 90% ఉంది. కాబట్టి ఈ రాశి వారు తప్పనిసరిగా జన్మజాతకాన్ని చూయించుకోండి వాళ్ళ. ఎందుకంటే కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు కార్యక్రమాలు అనుకోండి. కాబట్టి ముందుగా చూయించుకుంటే దశాంత దశలు, అష్టక వర్గు, భావచక్రంలో నవాంశ స్థితి, ఖవేదాంశ ఇలాంటివన్నీ చూసి మీరు చేయబోయే వ్యాపారమా, ఉద్యోగమా, విదేశీయానమా, విద్యాలాభమా చెక్ చేసుకొని మీరు కనుక ప్రయత్నం చేస్తే తప్ప అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీకు అవుతుంది. 2000, 3000 ఖర్చు అవుతుంది. తప్పకుండా అది జ్యోతిష్కుని కలిసి చూసుకుంటే మంచి దానికి తగిన పరిహారాలు బాగుంటే శుభ్రంగా ముందుకెళ్ళండి. బాగాలేకపోతే పరిహారాలు చేసుకొని ప్రారంభం చేయండి. అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈరోజు విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం ఉంది. రాజకీయ నాయకులకు తీవ్ర అవమానాలు ఉన్నాయి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బందికర వాతావరణం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. కాస్త సముద్రం ఉప్పొంగే అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు అనవసరమైన దేనికి నయా పైసకు పనికిరాని ప్రేమ కలాపాలు వాటి వల్ల మీరు తీవ్ర నష్టాన్ని పొందుకోవడం ఖాయం. జుగుప్సాగన ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల వాడు మిమ్మల్ని ఖచ్చితంగా బ్లాక్ చేస్తాడు. అంటే బ్లాక్మెయిల్ చేస్తాడు. బ్లాక్మెయిల్ చేస్తాడు. కాబట్టి దయచేసి అటువంటి దుర్మార్గపు వ్యక్తులతో దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనామకమైనటువంటి ఫైల్స్ని, వీడియో కాల్స్ని ఓపెన్ చేయకండి. చాలా మంది ఇప్పుడు ఈ మధ్య ఏపీజే ఫైల్స్ ఏదో పంపుతున్నారు. ఆ ఫైల్స్ ఓపెన్ చేస్తే మన యొక్క వాట్సాప్ హ్యాక్ అవుతుంది. కాబట్టి అటువంటివి అనవసరమైన వాటివి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓపెన్ చేయకండి. దయచేసి ఎవరైనా సరే అన్నోన్ నెంబర్ చూసినటువంటివి వేటివి కూడా ఓపెన్ చేయకండి. చాలా ప్రమాదకరంగా ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా మారడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగం బెంచ్ విధికి మారబోతోంది. ఎందుకంటే మీకు ఏదైతే ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగ సంబంధమైన మోడ్యూల్, అది SAPనో లేకపోతే పైథానో లేదా .NET లేకపోతే AO ఏదైనా ఒక కోర్సుకి మీరు చదువుకున్నారు. దాంట్లో మీకు వ్యతిరేకమైనటువంటిది ఉంది. కాబట్టి మిమ్మల్ని బెంచ్ మీద మారుస్తారు. బాబు ఇంకొక ఉద్యోగం చూసుకునైనా ఈ ఉద్యోగాన్ని నువ్వు పనికిరావని చెప్తారు. అది ఆడపిల్లైనా సరే. కాబట్టి మీరు ఇబ్బంది పడే అవకాశం. అలాగే మద్యపాన సేవన వల్ల ప్రమాదం, ఇతరుల మీద ఆధారపడడం నష్టం. ఆడపిల్లలు అనవసరంగా గర్భస్రావం చేయించుకోవడం ఇది మీకు ప్రమాదం కలిగిస్తుంది. కాబట్టి కుటుంబపరమైన చికాకుల్ని మీ పిల్లల్ని తీయకండి. అది వాళ్ళకి పితృదోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి గర్భస్రావం అనేది మనకి అంతగా మంచిది కాదు, ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకండి. ధర్మ వ్యతిరేకమైన వాళ్ళతో, సనాతన ధర్మానికి వ్యతిరేకం ఉన్న వాళ్ళతో స్నేహం పనికి రాదన్న విషయాన్ని గుర్తించండి. ఎట్టి పరిస్థితులలో పాముకి ఎప్పుడైనా పాలుపోసినా అది విషాన్ని చెబుతుంది. కాబట్టి సనాతన ధర్మంలో నుంచి బయటికి వెళ్ళామా అది విషతుల్యం అవుతుంది. మీరు ప్రాణాలు కోల్పోవడం ఖాయము. కాబట్టి ధర్మాన్ని మారకండి. దానివల్ల ప్రమాదం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించకండి. అలాగే ఉమ్మేసినవి, ఇంకేదైనా పోసినవి దయచేసి మీరు అందులో స్నానం చేసినవి అటువంటివి మనం వాడకూడదనే విషయాన్ని గుర్తించండి. కాస్త మన గోమాతని రక్షించుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా చేసే ప్రయత్నంలో భాగస్వాములు అవ్వండి. ఏదైనా ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో నష్టాలు. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, సూపర్ స్టోర్లో కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర, దర్జీ పనిచేసే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చేనేత వస్త్ర వ్యాపారాలకి ప్రభుత్వం నుంచి మీకు అది ఇప్పిస్తా అని చెప్పేసి మోసం చేసే వాళ్ళు ఉంటారు. చేనేత కార్మికులు జాగ్రత్త. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త. ప్రైవేట్ సంస్థలు జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, వైద్యులు, వైద్య బృందాల వారి, న్యాయవాదులకు, LIC, మెడికల్, గృహిణి మర్జెంట్ల కూడా నష్టకరంగా చెప్పబడుతుంది. తస్మా జాగ్రత్త. తప్పనిసరిగా భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే తప్పకుండా మీరు విష్ణుమూర్తికి అంటే భగవంతుడికి, నారాయణుడికి తులసిమాలని సమర్పణ చేయండి. అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 10:07 వరకు, తిరిగి 11:06 నుంచి 12:39 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2, 7 అంకెలను అదృష్టంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్టవంతమైనటువంటి జాతకులు మంచి నిర్ణయాలు తీసుకోవడం, మంచి ప్రయోజనవంతమైనటువంటి కట్టుబాట్లు, ఆర్థిక సంస్కరణలు, అంటే దాన్ని డిసిప్లిన్ అంటారు, ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటారు. ఏదైనా రాశి వారికి ఈ రోజున చాలా మంచి ప్రయోజనాలు.
ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, కుటుంబ సౌఖ్యము, సంతానయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది. విద్యార్థికి బ్రహ్మాండమైన విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉన్నత స్థాయి ఉద్యోగం, బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. విదేశాల్లో మంచి ఉద్యోగ లాభం కూడా ఉంది. విదేశాల్లో నూతన గృహప్రవేశం చేసే అవకాశం కూడా ఉంది. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభము, మత్స్యకారులకి అభివృద్ధి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక అనుకూలతలు, సంతాన విషయంలో గొప్ప శుభవార్తలు వినేటువంటి అవకాశాలు, వివాదాలను తుడిచిపెట్టుకుపోతాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి మంచి అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా ఈరోజు మీకు అత్యంత రుణ సంబంధ విషయాల్లో పీడా పరిహారం, కొత్త లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, ఆనందకరమైన జీవనాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి వాక్చాతుర్యం, వాహన యోగం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైనటువంటి సంపద, వివాదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంత స్థితి, అనుకునేది సాధించే అవకాశం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోనూ చాలా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం, ప్రశాంతత, ఆనంద యోగాన్ని పొందుకుంటారు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం పొందుకునే అదృష్టం కనబడుతోంది. ఈ రోజంతా కూడా మీకు చాలా శుభకరంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, కుటుంబ సౌఖ్యము, రైతన్నలకి పూలు పలుకులు పనిచేసే లాభాలు, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అనుకూలత పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో కూడా నిలకడ, మంచి స్థాయికి పొందుకునే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన స్థితి, కళాకారుల, క్రీడాకారులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ డెనిస్ట్ల వారికి అత్యంత సానుకూలమైన శుభస్థితి, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యార్థులకు అనుకూలత, విదేశాల్లో కూడా విద్యాలాభం, ఉద్యోగ లాభం, స్థిరమైన వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశాలు, H1B వీసా లాంటిది కూడా మీరు అప్లై చేయొచ్చును. తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. క్లిక్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మంచి ప్రయోజనవంతమైన శుభయోగము, ఆనందయోగము, ఐశ్వర్యాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశికి అంతా కూడా చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనంద యోగాలు, తప్పకుండా అనుకునేది సాధించే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి రివార్డు అందుకునేటువంటి శుభయం కనబడుతోంది. కుటుంబపరమైనటువంటి అనుకూలతలు, సంతాన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశాలకు కూడా స్థిరమైన నివాసము, గ్రీన్ కార్డ్ పిఆర్లను పొందుకునే అవకాశాలు, ఒక మంచి మిత్రుల సహా వల్ల ఉద్యోగ లాభం కానీ, సోదరుల వల్ల విదేశీయానం కానీ, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు ఉన్నాయి. రోగనాశం, రుణ విమోచనం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి శుభయోగాలు. జ్యోతిష్య పండితులు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ మంచి లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ చేసే అవకాశం కనబడుతుంది. వివాహాది నిశ్చయితాంబులాదులు కూడా అనుకూల స్థితి. ఇక విద్యార్థులకి పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ విజయం సాధించే అవకాశం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. కళాకారులకి స్వదేశంలో, విదేశాల్లో ప్రదర్శన బ్రహ్మాండంగా ఉండబోతోంది. తప్పకుండా పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక లావాదేవీల్లో లాభాలు పొందుకునే
అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. రైతన్నలకి పూలు పలుకులు పండించే వరకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలత. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి అవకాశాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కాంట్రాక్టులు పొందుకునే అవకాశం. అలాగే ప్రభుత్వ కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి పొందుకోవడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.